అందరికీ హాయ్ అండి. మనం ఇంత ముందు తరగతిలో మనం ఏం నేర్చుకున్నామంటే మన సంఖ్యలను తెలుసుకుందాం. అందులో నుంచి పార్ట్ 1, ఈరోజు పార్ట్ 2 మరొకసారి పునశ్చరణ చేసుకుందాం. మొట్టమొదట నేర్చుకున్నది సంఖ్యల్లో నుంచి పెద్ద సంఖ్యలు, చిన్న సంఖ్యలు ఏ విధంగా విభజించాలి అనేది నేర్చుకున్నాం. అలాగే ఆరోహణ అవరోహణ క్రమాల గురించి నేర్చుకున్నాం. లెస్ దాన్, గ్రేటర్ దాన్ వాటి గురించి నేర్చుకున్నాం. తర్వాత వచ్చేసి అక్షరాల్లో రాయడం, ఏదైనా ఒక సంఖ్యని అక్షరాల్లో రాయడం, అక్షరాల్లో ఇస్తే అంకెల్లో రాయడం అనేది ఇంతవరకు నేర్చుకున్నాం. ఈరోజు ఏంటంటే మనం ఒక 4 అంకెలు ఇస్తాం. ఈ 4 అంకెల్లో నుంచి ఆ 4 అంకెలతో వీలైనన్ని సంఖ్యలని మనం రాయగలగాలి. ఉదాహరణకి 4, 0, 7, 2 ఈ 4 అంకెలు ఉన్నాయి. ఈ 4 అంకెలతో మనం వీలైనన్ని 4 అంకెల సంఖ్యలు ఏర్పడాలి. అంటే ఆ సంఖ్యలో 4 అంకెలు ఉండాలి. ఆ విధంగా మనం ఏర్పాటు చేద్దాం. ఈ 4 అంకెల్ని ఉపయోగించి మనం ఎన్ని సంఖ్యలను రాయగలమో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఉదాహరణకి దీన్ని ఎలా రాద్దామంటే ఫస్ట్ ఇందులో పెద్ద సంఖ్యని ముందు రాసుకుందాం, తర్వాత చిన్న సంఖ్యలు రాసుకుందాం. ఫస్ట్ 7, 4, 2, 0. ఇప్పుడు 7 అనేది వేల స్థానంలో ఉంది. 7ని వేల స్థానంలో ఉంచుతూ మనం ఎన్ని సంఖ్యలు రాయగలమో చూద్దాం. ఫస్ట్ 7 వేల స్థానంలో ఉంచుతూ 4ని అదే వందల స్థానంలో ఉంచుతూ ఇవి మార్చవచ్చు. ఇది ఒక ఆప్షన్. 7ని వేల స్థానంలో ఉంచుతూ 4ని మళ్ళీ వందల స్థానంలో ఉంచడానికి మనకి అవకాశం మరి లేదు. కాబట్టి తర్వాత 4 కంటే చిన్నది 2ని పెడదాం. అప్పుడు 4, 0 వస్తుంది. అలాగే 7ని వేల స్థానంలో ఉంచుతూ 2ని వందల స్థానంలో ఉంచుతూ 0, 4 చేయవచ్చు. ఇది తర్వాత మళ్ళీ 7ని అదే స్థానంలో ఉంచుతూ మళ్ళీ 2ని వందల స్థానంలో ఉంచి మళ్ళీ మార్చి రాయడానికి వేరే అంకెలు మరి మన దగ్గర లేవు. కాబట్టి తర్వాత 0 లాస్ట్ 0 కదా. తర్వాత 4, 2, 7 మళ్ళీ 0, 24. ఇది 7ని వేల స్థానంలో ఉంచుతూ మనం రాయగలిగినటువంటి సంఖ్యలు 4 అంకెల సంఖ్యలు ఇవి. ఇంతకు మించి 7ని వేల స్థానంలో ఉంచుతూ మనం రాయలేము. కాబట్టి ఇప్పుడు 7 తర్వాత సంఖ్య 4ని వేల స్థానంలో ఉంచుతూ ఎన్ని రాయగలమో రాద్దాం. 4 తర్వాత పెద్ద సంఖ్య 7 కాబట్టి, అంటే 4 కంటే ముందు ఉంది కాబట్టి ముందు రాసాం. 2, 0. ఇప్పుడు 4 వేల స్థానంలో ఉంచుతూ ఎన్ని సంఖ్యలు రాయాలో మనం రాస్తున్నాం. కాబట్టి 7ని మళ్ళీ వందల స్థానంలో కంటిన్యూ చేసి ఈ రెండింటిని మార్చగలం. అంతేగాని మళ్ళీ 7ని మళ్ళీ వందల స్థానంలో మరి రాయలేము. కాబట్టి తర్వాత 4 ఇక్కడ వచ్చేసింది కాబట్టి 7 మరి రాదు. ఇప్పుడు 2, 7, 0. మళ్ళీ 4, 2ని ఉంచుతూ వందల స్థానంలో ఉంచుతూ ఈ రెండింటిని మార్చవచ్చు. ఓకే. తర్వాత 2ని మళ్ళీ వందల స్థానంలో మరి కంటిన్యూ చేయలేం. కాబట్టి 4 వేల స్థానంలో ఉంచుతూ 0, 7, 2 మళ్ళీ 4 వేల స్థానంలో ఉంచుతూ 0 వందల స్థానంలో 0 పెడుతూ ఈ 2 మాత్రమే మార్చగలం. ఇది ఇప్పుడు ఏం చేయాలి? మనము 7ని వేల స్థానంలో ఉంచాం, 4ని వేల స్థానంలో ఉంచాం, తర్వాత 2ని వేల స్థానంలో ఉంచుదాం. 2ని పెట్టేటప్పుడు మళ్ళీ పెద్ద సంఖ్య 7, దాని తర్వాత 4, మిగిలింది 0. అలాగే 2ని వేల స్థానంలో ఉంచుతూ
7ని వందల స్థానంలో ఉంచుతూ ఈ రెండింటిని మార్చవచ్చు. అలాగే 2ని వేల స్థానంలో పెడుతూ 7ని మళ్ళీ వందల స్థానంలో మరి కంటిన్యూ చేయలేం కాబట్టి మళ్ళీ 4 తీసుకుందాం 70. అలాగే 2 మళ్ళీ 4 తీసుకొని 07గా మార్చుకోవచ్చు. తర్వాత మళ్ళీ 2ని వేల స్థానంలో ఉంచుతూ 7ని వందల స్థానంలో ఉంచగలిసినాం 2 సార్లు, 4ని 2 సార్లు ఉంచాం. మరి ఆప్షన్ లేదు కాబట్టి 0ని పెడదాం. 7 4 2 0 4 7. ఇప్పుడు తర్వాత వందల స్థానంలో వేల స్థానంలో 0ని పెట్టాం. ఉదాహరణకి ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. 0 పెట్టేటప్పుడు 7 4 2 రాయాలి. దీన్ని ఎలా చదువుతామంటే 742 అని చదువుతాం. కానీ మనకు అడిగింది ఏంటి అడిగారు? ఈ 4 అంకెలతో ఏర్పడినటువంటి 4 అంకెల సంఖ్యలు, అంటే ఆ సంఖ్యలో 4 అంకెలు ఉండాలి. 0 విలువ లేదు కాబట్టి ఈ సంఖ్య పనిచేయదు. ఇదే ఈ 4 అంకెలతో అంటే 4 0 7 2 ఈ అంకెలతో ఏర్పడే సంఖ్యలు అంటే ఇవే వస్తాయి. ఎన్నివి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 మొత్తం 18 సంఖ్యలు వస్తాయి. 4 0 7 2 ఈ అంకెలతో మనము 18 4 అంకెల సంఖ్యల్ని ఏర్పాటు చేయగలం. 18 4 అంకెల సంఖ్యల్ని ఏర్పాటు చేయగలం. మరి ఈ సంఖ్యలన్నింటిలో పెద్ద సంఖ్య ఏది అంటే ఇది. ఏంటది? పెద్ద సంఖ్య 7420. చిన్న సంఖ్య ఏమవుతుందంటే ఇది అవుతుంది 2047. మళ్ళీ ఒకసారి ఇది మీకు వివరిస్తాను నేను ఎలా రాసామనేది. అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఒక పద్ధతి ప్రకారం మనం రాసుకుని వెళ్తే మీరు కన్ఫ్యూజ్ అవ్వం, లేదంటే వెతుక్కోవాల్సి వస్తుంది. 4 0 7 2 అనే సంఖ్యల్ని ఉపయోగించి 4 అంకెల సంఖ్యలు ఎన్నైతే ఏర్పరచగలమో అన్నీ రాయాలి అని అడిగారు మనకి. ఇప్పుడు మనకి ఈ 4 అంకెలు ఇచ్చేటప్పుడు అందులో మొట్టమొదట పెద్ద సంఖ్యని మనం ఎంచుకుందాం. పెద్ద సంఖ్య వచ్చేసరికి 7, తర్వాత 2వ స్థానంలో 4, 3వ స్థానంలో 2, ఇది చివరిగా 4. పెద్దదేది 7 ఫస్ట్ రాసుకుందాం. 7 4 2 0. 7 4 2 0. మరి ఈ 7 4 2 0తో అంటే మొట్టమొదట పెద్ద సంఖ్యతో మనం ఏర్పాటు చేసుకునేటప్పుడు అది పెద్ద సంఖ్యగా వస్తుంది. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి పెద్ద స్థానం విలువ ఏదంటే ఇది. ఈ స్థానం ఇది ఏ స్థానం అంటే 4 వేల స్థానం. ఇది వేల స్థానం. ఈ వేల స్థానంలో పెద్ద సంఖ్యని పెడితే అది పెద్ద సంఖ్య అవుతుంది. తర్వాత మనం ఏం చేస్తున్నాం? వందల స్థానంలో మిగిలిన వాటిలో పెద్ద సంఖ్యని పెడుతున్నాం. తర్వాత 10ల స్థానంలో ఆ 2 సంఖ్యలు మిగిలినవి ఏవైతే ఉన్నాయో అందులో పెద్ద సంఖ్యని పెడుతున్నాం. కాబట్టి అదే పెద్ద సంఖ్య అనేది అవుతుంది. తర్వాత వచ్చేసి మరి మిగతావి మనం ఏ విధంగా రాయాలనుకుంటే మనకి పెద్దవి ఆర్డర్ అనేది ఒకటి వచ్చేసింది. ఏంటది? 7 4 2 0 అనేది ఒక ఆర్డర్ అనేది గుర్తు చేసుకున్నాం. అంటే ఈ సంఖ్యలకు తర్వాత వేరే వచ్చేటప్పుడు మళ్ళీ మారుస్తాం మనం. అయితే మరి ఈసరికి వచ్చేసరికి 7 4 మనం మార్చాలి కదా అంకెల్ని. 7420 అనేది ఒక సంఖ్య వచ్చేసింది. తర్వాత సంఖ్య రావాలి. మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం మనము 7ని వేల స్థానంలో కంటిన్యూ చేస్తూ ఎన్ని సంఖ్యలు రాయగలమో అన్ని రాసేయాలి.
తర్వాత 4ని వేల స్థానంలో ఉంచుతూ ఎన్ని సంఖ్యలు రాయాలో అన్ని రాసేయాలి. తర్వాత 2ని వేల స్థానంలో ఉంచుతూ ఎన్ని సంఖ్యలు రాయగలమో అన్ని రాసేయాలి. ఇక్కడ 0 ఉంది కాబట్టి రాయడానికి అవకాశం లేదు. వేరే సంఖ్య ఉంటే రాయడానికి కూడా అవకాశం మనకి ఉంటుంది. మరి 0తో ఎందుకు రాయకూడదు అంటే చెప్పాం కదా, మనం 4 అంకెల సంఖ్యలు మాత్రమే రాయాలి. 0 అనేది వేల స్థానంలో ఉండేటప్పుడు దానికి విలువ ఉండదు కాబట్టి 3 అంకెల సంఖ్యనే అది అవుతుంది. ఇది 3 అంకెల సంఖ్య అవుతుంది కాబట్టి ఇది మనం రాయడానికి లేదు. ఇక్కడ 7, 4 వందల స్థానాలు కంటిన్యూ చేస్తూ ఈ 2 సంఖ్యలను మాత్రమే మార్చాం. ఈ రెండింటిని మార్చాం. ఇది 2 0, ఇక్కడ 0 2. అలాగే మళ్ళీ వందల స్థానంలో మళ్ళీ 4 రాస్తే మళ్ళీ 10లు 1ల స్థానంలో మరి రాయడానికి కొంటే ఏముండవు కాబట్టి మళ్ళీ అప్పుడు 4 తర్వాత పెద్దది 2 కాబట్టి 2 పెట్టుకున్నాం. 2 ఎక్కడికి వచ్చింది కాబట్టి మళ్ళీ పెద్ద సంఖ్య రాసుకున్నాం. 4 తర్వాత 0. ఇక్కడ కూడా 2. మరి ఆల్రెడీ ఇది రాసాం కదా 4 0, ఇది రివర్స్లో రాస్తాం. అలాగే ఆల్రెడీ మనకి 0 వచ్చింది. ఫస్ట్ మనం రాయవలసింది ఏంటంటే 7 0 4 2. 4 2 ఎందుకు రాసాం? 2 4 రాయొచ్చు కదా అనవచ్చు. అంటే మనం మొదట ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది పెద్ద సంఖ్య ఇవ్వాలి. పెద్ద సంఖ్య ఇవ్వడం వల్ల మనకు ఒక ఆర్డర్ వస్తుంది. 4 2 తర్వాత రివర్స్లో రాస్తాం. అలాగే ఇక్కడ 2. ఇక్కడ 4తో రాసేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ 7కి ఎందుకు ఇచ్చాం? 2 ఇవ్వచ్చు, 0 ఇవ్వచ్చు కదా. అలా కాకుండా మొట్టమొదటి ప్రిఫరెన్స్ పెద్ద సంఖ్యకి ఇచ్చుకున్నాం అనుకో, ఒక ఆర్డర్ వస్తుంది. కాబట్టి 4 అందులో పెద్ద సంఖ్య, మిగిలిన వాటిలో పెద్ద సంఖ్య 7, తర్వాత పెద్ద సంఖ్య 2 0. ఇక్కడ 7 మళ్ళీ 100 స్థానాలు కంటిన్యూ చేస్తూ ఈ రెండింటిని మళ్ళీ రివర్స్లో రాయాలి కాబట్టి రాయవలసి వచ్చింది. తర్వాత 4 అయిపోయింది, 7 ఆల్రెడీ రాసాం కాబట్టి 7 తర్వాత పెద్ద సంఖ్య 2. అంటే వీటి మిగిలిన వాటిల్లో 2 మళ్ళీ 7 మిగిలింది పెద్ద సంఖ్య 7 0 మళ్ళీ రివర్స్లో రాస్తాం. అదేవిధంగా అదే ఆర్డర్లో మనం రాసుకుంటూ పోతే చివరికి వచ్చేసరికి చిన్న సంఖ్య వచ్చేసి ఇది మాత్రమే మిగులుతుంది. చిన్న సంఖ్య వచ్చేసి అవుతుంది. ఏంటిది? 2047. ఇదే విధంగా మనం సంఖ్యలు అనేవి రాసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 1వ అభ్యాసంకి సంబంధించిన లెక్కలన్నీ కూడా పూర్తయినాయి. ఇప్పుడు మనం చేసుకోవాల్సినవి నేర్చుకోవాల్సింది ఏంటంటే దగ్గర పదులకు సవరించి రాయడం. ఒక సంఖ్య ఇచ్చాం, దాని దగ్గరగా ఉన్నటువంటి పదులకు సవరించి రాయడం. ఉదాహరణ నేను చెప్తాను. 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80. ఇది ఇక్కడ ఈ 70 అనేది ఒక 10 అంటే 10. ఈ 70 నుంచి 80కి మధ్యలో ఉండేవి మొత్తం 10 సంఖ్యలు ఉంటాయి. అయితే వీటిల్లో ఏదో ఒక నెంబర్ ఈ చివరి ఉండేది ఇది 70. 70కి 80కి ఏ సంఖ్య దగ్గరగా ఉందో మనం చెప్పగలగాలి. అంటే దగ్గర పదులకు కుదించడం అంటాం. దగ్గర పదులకు సవరించి రాయడం అనేది. ఉదాహరణకి ఈ రెండింటికి మధ్యలో ఉండేది 75. ఈ రెండింటికి మధ్యలో ఉండేది 75. ఈ 75కి 70కి మధ్యలో ఉండే ఏ సంఖ్య అయినా సరే, 70కి 75 మధ్యలో ఉండే ఏ సంఖ్యని ఇచ్చినా సరే దగ్గర పదులు కుదించండి అంటే 70 అనేసి మనం రాయాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఉదాహరణకి 72 అనేది ఉంది. 72 అనేది దగ్గర పదులకు కుదించి రాయండి అన్నాడు, సవరించి రాయండి అన్నారు. ఈ 72 అనే సంఖ్య 70కి దగ్గరగా ఉందా, 80కి దగ్గరగా ఉందా? 72 అనే సంఖ్య 70కి దగ్గరగా ఉంది. 70కి దగ్గరగా ఉంది కాబట్టి 72ని దగ్గర పదులకి మనం సవరించి రాయండి అనేసరికి 72ని దగ్గర పదులకు సవరించి రాయండి అంటే 72ను దగ్గర పదులకు సవరించి రాయండి అంటే
మనము రాయవలసింది 70 అనే రాయాలి. ఓకేనా? అలాగే 74 ఉంది. 74ని దగ్గర పదులకు సవరించి రాయండి అన్నా సరే 70కి దగ్గరగా ఉందా, 80కి దగ్గరగా ఉందా? పదులు అంటే 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 ఇవి పదులు. ఈ దగ్గర పదులు అంటే ఈ అంకెలకు ఈ సంఖ్యలకు ఏ దగ్గరగా ఉండేది ఏది? ఇప్పుడు 60కి 90కి దగ్గరగా అయితే లేవు కదా, ఈ 72 కానీ 73 కానీ. కాబట్టి దగ్గర పదులకు సవరించి రాయాలి. దగ్గర పదులకు సవరించి రాయండి అనేసరికి ఇది మిడిల్. ఇప్పుడు తర్వాత ఈ మిడిల్ పాయింట్ నుంచి ఈ 75 నుంచి మిగతా సంఖ్యలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా 80కి దగ్గరగా ఉంటాయి. ఈ సంఖ్యల్లో ఏ వచ్చినా సరే దగ్గర పదులు సవరించండి అనేటప్పుడు 80 అని చెప్పేసి మనం చెప్పాల్సి వస్తుంది. ఈ సంఖ్యలు ఈ 75 మధ్యలో ఉండేవి ఇవన్నీ కూడాను సవరించి రాయమనేసరికి 70 అని చెప్పేసి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి 75 ఏం చేద్దాం? ఈ 70 అనేది మనకి ఆనవాయితీగా దగ్గర పదులు సవరించండి అంటే 80 అని మాత్రమే చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ఏ సంఖ్యలనైనా సరే, ఇప్పుడు ఉదాహరణకి 54 ఉంది. ఈ 54 అనేది దగ్గర పదులకు సవరించండి అంటే ఏమవుతుంది? అంటే 54 ఏ ఏ పదుల మధ్య ఉంది అంటే 50కి 60కి మధ్యలో ఉంది. కానీ దగ్గర పదులకు సవరించండి అనేసరికి ఏం చేయాలి? మనం 54 అనేది 50కి దగ్గరగా ఉందని చెప్పేసి మనం రాయాలి. ఎందుకంటే 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59 ఇలా ఉన్నాయి కదా. కాబట్టి ఈ మిడిల్ ఉండేది ఏంటి? 55. ఈ 55 కూడా 60కి సంబంధించింది, 60కి దగ్గరగా ఉందని మనం రాయాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడాను 50కి దగ్గరగా ఉన్నవి. 54 ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు? ఏ 10కి దగ్గరగా ఉన్నట్టు అంటే 50కి దగ్గరగా ఉన్నట్టు అని చెప్పేసి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే 37 దగ్గర పదులకు సవరించి రాయండి. 37 దగ్గర పదులకు ఏ దగ్గర పదులకు సవరించాలి అంటే 37 అంటే ఎక్కడ ఉంది? ఏ ఏ పదులకు మధ్య ఉంది అంటే 30కి 40కి మధ్యలో ఉంది. 30కి 40కి మధ్యలో ఉంది, కానీ 35 కంటే ఎక్కువ ఉంది. అది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. 35 కంటే ఎక్కువ ఉంది. 35 కంటే ఎక్కువ ఉందంటే 40కి దగ్గరగా ఉంది. ఇది దగ్గర పదులకు సవరించి రాయడం అనేది. ఇది అందులో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదు, చాలా ఈజీ ప్రాసెస్. అలాగే దగ్గర పదులకు ఏ విధంగా ఇది సవరించాము, దగ్గర వందలకు కూడా మనం సవరించాలి. దగ్గరగా ఉన్నటువంటి వందలు. ఇప్పుడు 800, 810, 820, 830, 840, 840, 850, 850, 860, 870, 880, 890, 900 ఇక్కడ వందలు అనమాట. ఇది ఎందుకు మనం రాస్తున్నామంటే దగ్గరగా ఉన్నటువంటి వందలకు సవరించి రాయడం. ఇది 800కి 9. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. మిగతావి కూడా 800, 900 కాదు, మిగతావి కూడా వేరే ఉంటాయి. ఆయా వందలకు దగ్గరగా ఉన్నటువంటివి మనం రాయాలి. అయితే ఇప్పుడు 800కి 900 మధ్యలో ఉండేది 850. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, ఈ మధ్యలో ఉండేది ఆనవాయితీగా మనకి 900 దగ్గరగా ఉందనే రాసుకోవాలి. ఒకటి ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. ఈ 850 నుంచి దాటిన ప్రతి ఒక్కటి కూడా 900 దగ్గరగా ఉన్నాయి. కాబట్టి 860 కానీ, 870 కానీ, 880 కానీ, 890 కానీ ఏవి ఇచ్చినా సరే దగ్గర పదులకి సవరించి రాయండి అనేసరికి మనం చేయవలసింది ఏంటంటే 900 అనే చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ఇవి చూసుకోండి, 850 కంటే ముందు ఉండేవి, ఈ మిడిల్ పాయింట్ కంటే ముందు ఉండేవన్నీ కూడా 800 దగ్గరగా ఉన్నాయని మాత్రమే చెప్పాలి. ఉదాహరణకి 870 ఉంది. 870ని దగ్గర వందలకి సవరించి రాయండి.
870ని దగ్గరగా ఉన్నటువంటి వందలకు సవరించి రాయండి అనేది ఒక ప్రశ్న. అప్పుడు సవరించి రాయండి అంటే ఇది దేనికి దగ్గరగా ఉంది? 870 900 దగ్గరగా ఉంది, 800 దగ్గరగా ఉందా? 900కి దగ్గరగా ఉంది. 870 అంటే 850 కంటే దాటే ఉంది. ఆ విధంగా ఈ 900కి దగ్గరగా ఉందని చెప్పేసి మనం రాయాలి. అలాగే మరికొన్ని ఉదాహరణలు. 650 దగ్గర వందలకు సవరించి రాయండి అన్నాడు. 650 దేనికి దగ్గరగా ఉంది? 600కి 700 మిడిల్ పాయింట్ అనమాట. ఇది మధ్యలో ఉంది కాబట్టి మధ్యలో ఉండేది మనం మానవాయితీకి ఏం చెప్పుకుంటున్నాం? ఏదైతే ఇష్టం ఉందో దానికి మనం చెప్పుకోవాలి. 700 దగ్గరగా ఉంది, 700 దగ్గరగా ఉంది. అలాగే 364 ఉంది. మనకి 360 చెప్పారు, 50 చెప్పారు, కానీ 64 ఏదైనా సరే అక్కడ సంఖ్యలు అంటే ఇక్కడ 50 నుంచి 860 అంటే 860 అని కాదు, 861, 62, 63, 64 అన్నీ కూడా వస్తాయి. అవన్నీ కాకుండా ఆ విధంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 880 కానీ ఈ 364 అంటే ఏ వందల దగ్గరగా ఉంది? 364 అనేది 300కి అలాగే 400కి మధ్యలో ఉంది. 350 దాటి ఉంది కాబట్టి ఇది 400కి మాత్రమే దగ్గరగా మనం రాయాల్సి వస్తుంది. ఇదే విధంగా ఈ 100. అలాగే దగ్గర వేలకు సవరించి రాయండి అంటాడు. దగ్గర వేలకు కూడా సేమ్ ఇదే ఉదాహరణకి మరొకటి చెప్పుకుంది. రెండు వేలు 100, 2200, 2300, 2400, 2500, 2600, 2700, 2800, 2900, 3000 ఇది ఉంది. ఇది ఫస్ట్, ఇది లాస్ట్, ఈ రెండింటి మధ్యలో. ఇప్పుడు మధ్యలో ఏది ఉందని రెండు సేమ్ ఇంతకుముందు ఏదైతే దగ్గర 10కి ఏదైతే చేసామో, దగ్గర 100కి ఏదైతే చేసామో, దగ్గర వేలకు సవరించండి అనేసరికి కూడా సేమ్ అదే పద్ధతి, ఏం మారేదేం లేదు. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి 2432 ఉంది. దగ్గర వేలకు సవరించండి, దగ్గర వేలకు సవరించండి. దగ్గర వేలకు సవరించండి అంటే 2500 కంటే తక్కువ ఉంది. అంటే 2500 కంటే తక్కువ ఉంది కంటే 2000కు దగ్గరగా ఉంది. అర్థమైంది కదా? అదేవిధంగా ఇది చేయవలసిన అవసరం ఉంది. ఇందులో ఇదేం కష్టమేం కాదు, ఈజీగా ఉంటుంది. మనం ఆలోచన విధానంలోనూ మనం ఈ లెసన్ వినేటప్పుడు మన దృష్టి అనేది ఇక్కడే ఉండాలి. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఏదో నామాత్రంగా వినేసాం అయిపోయింది అంటే ఎవరికి ఏమీ రావు. లెక్కలు అనేది చాలా ఈజీ సబ్జెక్ట్. ఇప్పుడు ఒక అంకె యొక్క స్థాన విలువ, సహజ విలువ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అదేవిధంగా మనము స్థాన విలువల గురించి కూడా తెలుసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. స్థాన విలువ, సహజ విలువ. ఇప్పుడు 436 ఉంది. 436. ఈ 4 అనేది ఏంటి? 6 ఏ స్థానంలో ఉంది అంటే 1ల స్థానం, 3 10ల స్థానం, 4 100ల స్థానం. ఇప్పుడు స్థాన విలువ, సహజ విలువ ఏంటి? స్థాన విలువ అంటే ఏంటి? స్థాన విలువ, సహజ విలువ. స్థాన విలువ ఏంటి? సహజ విలువ ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి 6 యొక్క స్థాన విలువ ఏంటి? సహజ విలువ ఏంటి? 6 యొక్క స్థాన విలువ ఏంటి? సహజ విలువ. 6 ఒక నెంబర్. ఇది ఈ నెంబర్లో 436లో 6 యొక్క స్థాన విలువ ఎంత, సహజ విలువ ఎంత అని అడుగుతారు. అడిగేటప్పుడు 6 ఏ స్థానంలో ఉంది? 1ల స్థానంలో ఉంది.
6 అనేది ఏ స్థానంలో ఉంది? ఒకట్ల స్థానంలో ఉంది. కాబట్టి దాని విలువ 6 ఒకట్ల 6, స్థాన విలువ 6 అవుతుంది, సహజ విలువ 6 అవుతుంది. మరి 3 యొక్క స్థాన విలువ ఎంత అన్నారు. 3 యొక్క స్థాన విలువ అంటే 3 ఏ స్థానంలో ఉంది? పదుల స్థానంలో ఉంది. చూసారా? 3 యొక్క స్థాన విలువ అనేది సహజంగా ఉండే విలువని సహజ విలువ అది మారదు. సహజ విలువ ఎప్పుడు కూడా మారదు. 3 యొక్క సహజ విలువ ఎంత అంటే 3 అవుతుంది. 3 యొక్క సహజ విలువ 3. మరి ఆ 3 యొక్క స్థాన విలువ అనేసరికి ఆ స్థానం ఏ స్థానంలో ఉందో దాని విలువ. ఇప్పుడు ఉదాహరణకి మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు నా పేరు రవి, నా యొక్క సహజంగా ఉండే పేరు రవి. నా స్థానం నేను యూపీఎస్ అహ్మద్ నగర్లో హెడ్ మాస్టర్. ఆ కుర్చీకి ఉన్నటువంటి నా స్థానం అనమాట అది. అక్కడికి వెళ్ళేసరికి నా విలువ మారిపోతుంది. వాస్తవానికి నా విలువ ఏంటి? రవి. అక్కడికి వెళ్ళేసరికి హెచ్ఎం. అంటే మన యొక్క స్థానం మారుతున్న కొలది మనం మారుతూ ఉంటాం. మీరు కూడా ఇంట్లో ఉండేటప్పుడు పిల్లలు, స్కూల్కి వచ్చేసరికి విద్యార్థులు, కొన్ని సంవత్సరాలు పోయే తర్వాత మీరు ఏదో ఒక హోదాకి వెళ్తారు. ఆ స్థానం అనేది మారుతుంటుంది, కానీ మీ పేరు అనేది ఎప్పుడు మారదు. సహజంగా అదే ఉండిపోతుంది. కాబట్టి అదే సహజ విలువ. సహజ విలువ ఎప్పుడు మారదు. ఏ సంఖ్యకి కూడా ఉన్న సహజ విలువ ఒకటే, అదే ఉంటుంది. కానీ స్థాన విలువలు మారుతుంటాయి. స్థాన విలువలు ఎలా మారుతుంటాయి అంటే ఇలా. పదుల స్థానంలో ఉంది 3 పదుల స్థానంలో ఉంది కాబట్టి 3 పదులు 30. 3 × 10 30. స్థాన విలువ 30. 3 యొక్క స్థాన విలువ ఎంత? 30. 3 యొక్క సహజ విలువ ఎంత అంటే 3. అలాగే 4 యొక్క స్థాన విలువ ఎంత? 4 యొక్క సహజ విలువ ఎప్పుడు 4. సహజ విలువ మారదని చెప్పాం కదా. సహజ విలువ ఎప్పుడు మారదు. మరి స్థాన విలువ వచ్చేసరికి ఏమవుతుంది? 4 ఏ స్థానంలో ఉంది? 4 ఏ స్థానంలో ఉంది? 1 10 వందల స్థానంలో ఉంది. వందల స్థానంలో ఉంది. 100 × 4 400. 4 యొక్క స్థాన విలువ వచ్చేసి 400. 4 సహజ విలువ వచ్చేసి 4. అదే 4 ఒకట్ల స్థానంలో పెట్టామనుకోండి. చూసారా? అదే 4 స్థానం మారేసరికి దాని విలువ కూడా మారిపోయింది. అందుకే స్థానాలకి స్థాన విలువలకి అంత వాల్యూ ఉంది. కాబట్టి ఇప్పుడు మనం స్థాన విలువల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు సహజ విలువ, స్థాన విలువల గురించి పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. మరి స్థాన విలువల గురించి తెలుసుకుందాం. స్థాన విలువలు ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు. ఇప్పుడు దీన్ని మనకి ఇంతవరకు ఉండదు. మ్యాక్సిమం 10,000తో 6వ తరగతికి ఇంతవరకు అవసరం ఉండదు, కానీ చెప్దాం మళ్ళీ ఒకసారి. ఒకట్ల స్థానంలో ఏముంది? 4 ఉంది. పదుల స్థానంలో ఏముంది? 3 ఉంది. వందల స్థానంలో ఏముంది? 7 ఉంది. వేల స్థానంలో 0 ఉంది. 10,000 స్థానంలో 6 ఉంది. లక్షల స్థానంలో 8 ఉంది. 10 లక్షల స్థానంలో 4 ఉంది. కోట్ల స్థానంలో 5 ఉంది. 10 కోట్ల స్థానంలో 2 ఉంది. మరి ఇది హిందూ అరబిక్ విధానం. ఇది హిందూ అరబిక్ విధానంలో మనం స్థాన విలువలు ఏ విధంగా లెక్కిస్తామనేది మనం చెప్తాను. అయితే ఒకట్ల స్థానంలో 4 ఉంది కాబట్టి 1 × 4. పదుల స్థానంలో 3 ఉంది కాబట్టి 3 × 10 లేదా 10 × 3 ఇంటూ అలా రాసుకుందాం. 100 × 7, 1000 ×
0 10,000 ఇంటూ 6 8 ఇంటూ 1,00,000 4 ఇంటూ 10 లక్షలు 5 ఇంటూ 2 ఇంటూ 10 కోట్లు. ఇది దీన్ని ఈ విధంగా రాయడాన్ని విస్తరణ రూపం అంటాం. విస్తరణ రూపం కోసం చూద్దాం. 4 ఇది 30 700 0 ఇంటూ 0 అవుతుంది. తర్వాత 6 ఇంటూ 10,000 60,000 6 బదులు 60,000 కదా 60,000. తర్వాత 8 లక్షలు. తర్వాత 40 లక్షలు. తర్వాత 5 కోట్లు. తర్వాత 2 పదులు 20 కోట్లు. ఇది దీన్ని మనం ఏం రాయాలి? 20 కోట్లు ప్లస్ 5 కోట్లు ప్లస్ 40 లక్షలు ప్లస్ 8 లక్షలు ప్లస్ 60,000 ప్లస్ వేల స్థానంలో 0 ప్లస్ 700 ప్లస్ 30 ప్లస్ 4. ఇప్పుడు దీనికి ఏమవుతుంది? కోట్లు 1, లక్షలు 1, వేలు 1. ఈ వేలు స్థానాలు అనేవి ఈ 2 కలిపి ఒకేసారి చదువుకోవాలి. లక్షలు అనేవి 2 కలిపి ఒకేసారి చదువుకోవాలి. కోట్లు అనేవి 2 కలిపి ఒకేసారి చదువుకోవాలి చదివేటప్పుడు. అవి సహజంగా ఉంటాయి. ఇప్పుడు 20 ప్లస్ 5 25 కోట్లు. 25 కోట్ల 40 లక్షలు ప్లస్ 8 లక్షలు 48 లక్షల. విస్తరణ రూపింతే మనకు నెంబర్ చెప్తాను 48 లక్షల. తర్వాత 60,000 ప్లస్ 0 కాబట్టి 60,734. ఇది స్థాన విలువలు చెప్పేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది మొట్టమొదటిగా హిందూ అరబిక్ విధానం ఇది. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి మీరు ఇంత ముందు తరగతిలో నేర్చుకున్నారు. కానీ మళ్ళీ ఒకసారి ఇది గుర్తు చేస్తున్నాం. మీకు ఇంత పెద్దగా కోట్లు 10 కోట్లు అంతవరకు ఉండదు. కానీ జస్ట్ మీకు చేయవలసిన విస్తరణ రూపం ఇంతవరకే ఉంటుంది. ఈ విస్తరణ రూపం అనేది ఏ విధంగా విస్తరించాలి అనేసరికి ఈ విధంగా మనం విస్తరించుకోవాలి. ఇది ఈ నెంబర్ ఇస్తారు, దీన్ని విస్తరణ రూపంలో రాయండి అంటే ఇలా రాయాలి. ఈ విధంగా రాసుకోవాల్సి వస్తుంది. మరి ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటి అనేసరికి మొట్టమొదట 4 అంకెలతో ఏర్పడే 4 అంకెలు ఇచ్చి ఆ అంకెల ద్వారా ఏర్పడినటువంటి 4 అంకెల సంఖ్యలు ఎన్నో అవి మనకి రాయమని చెప్పారు. అవి మనం రాసాం. తర్వాత దగ్గర 10లకి అలాగే దగ్గర 100లకు దగ్గర వేలకు అంచనా వేయగలిగినాం. అంచనా వేయడం ఏ విధంగా అంచనా వేయాలి అనేది మనం చెప్పుకోవడం జరిగింది. తర్వాత ఒక సంఖ్య యొక్క స్థాన విలువ సహజ విలువ ఏ విధంగా ఉంటాయనే విషయం గురించి మనం తెలుసుకున్నాం. అలాగే సంఖ్యల్ని విస్తరణ రూపంలో ఏ విధంగా రాయాలి అనేది కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఈరోజుతో ఇది ముగిద్దాం. ఎందుకంటే ఎక్కువ టైం చెప్తే బోర్ కొడుతుందేమో అనే ఆలోచనతో మా ఫ్రెండ్ లోకనాథం అని చెప్పేసి మా ఫ్రెండ్ 30 మినిట్సే పెట్టన్న క్లాస్ బాగుంటుందని సలహా ఇచ్చాడు. కాబట్టి ఆ సలహా నేను పాటించాలనుకుంటున్నాను. అలాగే మీరు కూడా కొన్ని మంచి సలహాలు ఇవ్వండి, ఆ సలహాలు పాటిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.